హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర టమాటా కర్రీని ఏ విధంగా తయారు చేసుకుంటూ చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గోంగూర నేను ఆకుల్లాగా విడదీసి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న బౌల్, ఈ బౌల్తో నాకు 3 బౌల్ నిండా గోంగూర వచ్చింది. సో ఇప్పుడు ఈ గోంగూరను నేను 3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇలాగా 3 సార్లు కడిగిన తర్వాత ఇలా చిల్లుగిల్లోకి వేసి పెట్టుకున్నాను. దాంట్లో ఇంకా ఏమైనా వాటర్ ఉంటే అవి వాటర్ కిందన ఇలాగా పోయేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట. తర్వాత చూడండి, ఆకు కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఇలాగా ఉంది. సో ఇప్పుడు 3 కప్పుల గోంగూర ఆకుకి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 3, మీడియం సైజ్ టమాటాలు 3 చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. ఇక్కడ నాకు కారానికి సరిపడా అంటే ఒక 10 పచ్చిమిరపకాయలని అలా తుంచి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, నూనె. ఇవి తాలింపులోకి నూనె, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎండుమిరపకాయ. ఇంకా మీకు నచ్చినట్టయితే తాలింపు గింజలు కూడా వాడుకోవచ్చు. పచ్చిశనగపప్పు, చాయ్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ అవేవి వాడట్లేదు కాబట్టి మీకు చూపించట్లేదు. మీకు అవసరమైతే మీరు వేసుకోవచ్చు. మొత్తానికి గోంగూర టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి. ఒకసారి చూసేయండి. ఇప్పుడు గోంగూర టమాటా కర్రీకి నేను ఇలాంటి బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి మొత్తం గోంగూర ఆకుని వేసుకుంటున్నాను. ఇలా గోంగూర దాంట్లోకి వేసిన తర్వాత గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా దీంట్లోకి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు గిన్నె చిన్నగా ఉందని అనుకోవద్దు, ఎందుకంటే గోంగూర కొంచెం మగ్గుతున్న కొద్దీ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఈ గిన్నెని తీసుకున్నాను. ఆకుకూర కదండి, మనకి ఎంత వేసినా తక్కువ క్వాంటిటీ అవుతుంది. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను. మీరు కారం ఎంత తినగలరో దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడైతే 1 టీ స్పూన్ వాడాను. ఇక్కడ నేను 1 టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత పుదీనా మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కాకపోతే మరీ ఎక్కువగా వేయకండి, గోంగూర ఫ్లేవర్ తెలియదు కాబట్టి. కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను 3 టీ స్పూన్ల ఉప్పుని యాడ్ చేస్తున్నాను. గోంగూర కదండి, కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ పడుతుంది. మీరు తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ 3 టీ స్పూన్లు వాడాను. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీలైనంత వరకు మనకి ఈ గోంగూర ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టాం కదండి, ఈ మిశ్రమానికి అంతా కూడా ఆయిల్లోనే మగ్గితే ఆ రుచి చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ నేను అర టీ గ్లాసు
అంటే మనం చిన్న కప్పు టీ తాగుతాం కదా, ఆ గ్లాసులో అర గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ అసలు ఎక్కువ యాడ్ చేయకూడదండి. పావు టీ గ్లాస్ కానీ అర టీ గ్లాస్ కానీ యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత చూడండి ఇలా మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేస్తున్నాను. ఒక్క 2 నిమిషాలకి ఇలా మొత్తం ఆకుకూర అంతా కూడా కిందికి అలా డౌన్ అయిపోతుంది. అప్పుడు నెమ్మదిగా మనం కలుపుకోవచ్చు. ఇలా హై ఫ్లేమ్లోనే కొంచెం ఇది డౌన్ అయ్యేంత వరకు ఉంచేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెదుపుతూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యన మెదుపుతూ ఇలా మ్యాష్ చేస్తున్నట్టు కలుపుతూ ఉండాలి. ఈ గోంగూర టమాటా బిర్యానీలోకి, అన్ని రకాల బిర్యానీ, వెజ్ నాన్ వెజ్ బిర్యానీలోకి, బగారా రైస్లో కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. అంతేకాదు వేడివేడి వైట్ రైస్ వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఆ టేస్ట్ అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలా చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా మెదుపుతూ స్మాష్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకి ఈ విధంగా అవుతుంది. ఇలా అయినప్పుడు స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టేయాలి. మొత్తానికి ఈ విధంగా గోంగూర టమాటా కొంచెం ముద్దలాగా అయినప్పుడు ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయని ఇలా పొడవు కట్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని, తర్వాత ఆయిల్ కాస్త వేడయ్యాక ఇవి వేసుకోవాలి. పైన చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ వేయడంగానే వెల్లుల్లిపాయలు, ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మరీ వేగక్కర్లేదండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే గోంగూర తింటున్నప్పుడు మనకి ఆ రుచి టేస్ట్ వేరుగా ఉంటుంది. సో మరీ వేయించక్కర్లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. సో కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఈ తాలింపుని మనం ముందుగా పక్కన పెట్టుకున్న గోంగూర టమాటో మిశ్రమంలోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కమ్మగా ఉండే గోంగూర టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఇందాక మీకు చెప్పినట్టు అన్ని రైస్ ఐటెంలోకి చక్కగా యమ్మీగా ఉండే గోంగూర టమాటా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో వివరించండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కానీ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.